ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకారంగా ఇచ్చింది. ఈ రోజు ఇన్ని నుంచి రాష్ట్రానికి ఇచ్చినటువంటి నోరు ఎలా వచ్చింది, ఏం ఇవ్వలేదని కేంద్రం ఎట్ట చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, శంషాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉపాధి కల్పన పెంచి, ఉపాధి అవకాశాలు పెంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీ కళ్ళకు కనబట్టలేదని చెప్తా ఉన్నాను. నేను ఏదైనా మాట్లాడితే కేంద్రం నుంచి తెచ్చింది మాకు గుండు సున్నా అని చెప్తా ఉన్నారు. గుండు సున్నా కేంద్రం కాదు, మీ మెదడులో గుండు సున్నా ఉన్నది. అందుకే మీకు అర్థం కావట్లేదు. చూడండి మీరు ఒకసారి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలన ప్రజలు చూస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకత పెరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఈ తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి రాలేదు. ఏమి చేశారని ప్రతిసారి ఢిల్లీ వెళ్తారు, వస్తారు, మమ్మల్ని తిడతారు. మీకు బీజేపీ మీద చెప్పడానికి మాత్రమే మీకు కేవలం నోరుంది, కానీ ప్రజలకు చేయాల్సినటువంటి సంకల్పం మీరు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాష్ట్రాన్ని మనం చూడాలి. మన మిత్రులారా, ప్రతి ఒక్క రాష్ట్రం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందు పోతా ఉన్నది. వాళ్ళు ఎందుకంటే అక్కడ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు ఏకీగా ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా. గతంలో నెహ్రూ గారు ముందు నామినేటెడ్, తర్వాత ఎలక్టెడ్. నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు సుదీర్ఘ ఈ యొక్క పరిపాలనలో ఇప్పటి వరకు ఏ ఒక అవినీతి సంఘటన లేదు. అవినీతి రహితమైన పాలన ఈరోజు దేశానికి ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అవినీతి రహితమైన పాలన ఇస్తున్నారు. కానీ మీ యొక్క ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్కడ కమిషన్. గత ప్రభుత్వం 30% కమిషన్ తీసుకుంటే మీరు 40% కమిషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కమిషన్ లో ఒక ప్రభుత్వంతోనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది. ఈ కమిషన్ ప్రభుత్వం పోవాలంటే, అభివృద్ధి రావాలంటే, వికసిత తెలంగాణగా మారాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఒక స్కీమ్స్ ఇక్కడ అమలు పరచాలి. కానీ మీరు చేయట్లేదే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు తెలంగాణలో అమలు పరచట్లేదు చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఫసల్ బీమా యోజన ఎందుకు ఈ రోజు తెలంగాణలో అమలు పరచట్లేదు అడుగుతున్నాను. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు పరచట్లేదు అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు ఎందుకు మీరు దూరం ఉంచుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇన్ని పథకాలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే మీ పథకాలు ఎక్కడ పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నాను. మీది ఏ పథకంతో ఏ ప్రజలకు సంక్షేమం చేస్తారని చెప్పి అడుగుతున్నారు.